నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రామచంద్రపురం శివారు నుండి తామరాడ బ్రిడ్జ్ వరకు సొంత నిధులతో ఆర్ఎండ్బి రోడ్డును మరమ్మతులు చేయించిన తుమ్మలపల్లి రమేష్. పెద్దాపురం మండలం గోరింట గ్రామంలో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంపై అవగాహన. అనంతరం గ్రామ ప్రజలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు విశేష పూజలు. దసరా ఉత్సవాలు పురస్కరించుకుని కాకినాడ శ్రీపీఠంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన 3వ మహాశక్తి యాగం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో బతుకమ్మ పండుగ సంబరాల సందర్భంగా స్థానిక పెద్ద చెరువు వద్ద బతుకమ్మ ఆడడానికి వచ్చే మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం 11,50,000 రూపాయల టెండర్ను ప్రకటించగా మున్సిపల్ శాఖ అధికారులు ప్రైవేట్ వ్యక్తులతో చేతులు కలిపి టెండర్ ఓపెన్ చేయకుండానే పనులు ప్రారంభిస్తూ డస్టుకు బదులు కంకర వాడి నామమాత్రంగా అక్కడక్కడ డస్టు చల్లి చేతులు దులుపుకున్నారు. మొదటి రోజైన ఎంగిలిపూల బతుకమ్మ ఆడడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన మహిళలకు పోసిన కంకర కాళ్లకు గుచ్చుకోవడంతో అనేక ఇబ్బందులకు గురయ్యారని, అదేవిధంగా కురిసిన చిన్నపాటి వర్షానికే ప్రాంగణమంతా బురదమయంతో ఉండడంతో బతుకమ్మ ఆడడానికి వచ్చిన మహిళలు ఒకంత అసహనానికి గురవడం జరిగిందని, ఇప్పటికైనా మున్సిపల్ శాఖ అధికారులు వెంటనే స్పందించి బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని పలువురు స్థానిక మహిళలు అధికారులను కోరారు. అయ్యో తల్లి కడుపులో బిడ్డతో కన్నుమూసిన గర్భిణి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆందోళన. వికారాబాద్ జిల్లా తాండూరు మాతా శిశు ఆసుపత్రిలో ఘటన. తాండూరు సత్యమేవ జయతే కడుపులో బిడ్డతో పాటు నిండు గర్భిణి కన్నుమూసింది. అయ్యో తల్లి అంటూ బంధువుల రోదనలు మిన్నంటాయి. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. ఈ సంఘటన తాండూరు పట్టణ మాతా శిశు ఆసుపత్రిలో చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం కొడంగల్ నియోజకవర్గం రావులపల్లికి చెందిన అఖిలను కర్ణాటక రాష్ట్రం యానగుంది సమీపంలో ఉన్న ఓ గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ఇదివరకే ఒక పాప ఉంది. అఖిల రెండోసారి కాన్పు కోసం తల్లిగారి ఊరైన రావులపల్లికి వచ్చింది. ఆదివారం నొప్పులు రావడంతో తాండూరులోని మాతా శిశు ఆసుపత్రికి అఖిలను తీసుకువచ్చారు. సోమవారం తెల్లవారుజామున అఖిల కడుపులో బిడ్డ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు కుటుంబీకులకు సూచించారు. కొద్దిసేపటికి అఖిల కడుపులో బిడ్డతో పాటు మృతి చెందింది. అయితే అఖిల డెలివరీ విషయంలో నిర్లక్ష్యం వహించారని కుటుంబీకులు ఆసుపత్రి వైద్యులతో వాదనకు దిగారు. అఖిల మృతి చెందడం పట్ల ఆందోళన కొనసాగించారు. ఈ సంఘటన ఆసుపత్రిలో ఉద్రిక్తంగా మారింది. నిర్లక్ష్యం వహించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న యాలాల పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. తీసుకొచ్చి మేడం గారికి చెప్పినాం, ఇట్లా అట్టుంది కట్టున వస్తుందని చెప్పినాం. తీసుకెళ్లి లోపల పెట్టుకున్నారు. మాకైతే లోపల పంపించట్లేదు. వాళ్ళు వచ్చిన 10-15 నిమిషాలకు వచ్చి అడుగుతున్నాం, ఎట్లుంది మేడం అంటే బాగుంది 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 అన్నారు. అయితే ఇన్సులేషన్ పెట్టిరు, ఆమె తీసేస్తుందంట. తీసేస్తుంటే అడగసారి అడగండి అని చెప్పి మీ దగ్గరికి వెళ్ళారు. మీ మెసేజ్ తీసుకోలేదు, ఏం చేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఈసీ చేస్తారని ఇక్కడ మంది చేస్తాను. వచ్చి ఈసీ మేడం తీసుకొచ్చి బయట పెట్టినాక మనం అంటే మీరు ఒకటి నైట్ కనుక్కున్నాడు, చెప్పినాం.
టైం కాదు అది మాదే మేడం. ఇప్పుడు మనం సరే మీరు అన్నది నొప్పులు వస్తున్నాయి చేయండి అన్నమాట, మీరు అన్నది మీ వైపు నుంచి కరెక్ట్ కావచ్చు కానీ అది 8 monthsకి ఎవరు చేయమన్నమాట. దాంట్లో కూడా అంటే నిన్న దాంట్లో సర్వైకల్ డైలటేషన్ లేదు, ఫీటల్ హార్ట్ బాగుంది. సో అది ఫాల్స్ లేబర్ పెయిన్స్ అంటారు. కొంచెం ప్రీవియస్ సర్జరీలో పుట్ల నొప్పులు కొంతమందికి వస్తాయి. అంటే ఇట్లాంటివి ఉంటే కూడా ఎవరు కూడా మనము అంటే నొప్పులు యాక్టివ్ నొప్పులు ఉంటేనే మనం ప్రొసీడ్ అవుతాం. ఏదైనా నా హాస్పిటల్ అయినా ఇంకో హాస్పిటల్ అయినా నొప్పులు యాక్టివ్గా ఉంటేనే ప్రొసీడ్ అవుతాం. నాగేష్ అది నీకు తెలియదు కదా, అది నువ్వు అంటే కొన్ని సంవత్సరాలు నాకంటే ఎక్కువ సంవత్సరాలు బంద్ చేసుకోవాలి. అయితే ఆ నొప్పులు ఉంటేనే ఎవరైనా సిజరీన్ తీసుకుంటారు. సో దారి లేదు, నొప్పులు ఏం లేవు కాబట్టి ఎవరు కూడా ఇంటర్వెన్షన్ కావాలంటే ఒక చిన్న ఇంజరీ ట్రౌండర్లోనే. బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ, 20, 21వ వార్డు పుచ్చలపల్లి సుందరయ్య నగర్, ఐలమ్మ కాలనీ, జ్యోతి బస్ కాలనీ, మెహమ్మద్ కాలనీ ప్రజలలో కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం బద్వేల్ పట్టణ కమిటీ, బద్వేల్ రూరల్ కమిటీ, పట్లూరు మండల కమిటీ ఆధ్వర్యంలో సిఐటి ఆఫీస్ నుంచి రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ వరకు ప్రదర్శనగా వెళ్లి ధర్నా నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ధర్నా ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశ మొదటి ప్రతిపక్ష నాయకులు కమ్యూనిస్టు గాంధీగా పిలువబడ్డ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య పేరుతో 2001 డిసెంబర్లో భూపోరాటం నిర్వహించి సిపిఎం నాయకులు, కార్యకర్తలు 18 రోజులు సెంట్రల్ జైలు జీవితం అనుభవిస్తే 3600 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు పంపిణీ జరిగిందని, ఐలమ్మ కాలనీ, జ్యోతి బస్ కాలనీ నాటికే ఆ భూమిలో ఉన్న భూ కబ్జాదారుల నకిలీ పట్టాలని తర్వాత కాలంలో రెవెన్యూ అధికారులు రద్దు చేశారన్నారు. 2025 నాటికి 4 రాష్ట్ర ప్రభుత్వాలు, 3 రాజకీయ పార్టీల పరిపాలన మారినా, 7 మంది సీఎంలు మారినా, 9 మంది కలెక్టర్లు మారినా, 15 మంది ఎంఆర్ఓలు మారినా ఇప్పటికీ పిఎస్ నగర్ ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు పూర్తిగా అందడం లేదన్నారు. సిపిఐఎం బద్వేల్ పట్టణ కమిటీ, అట్లూరు మండల కమిటీ, బద్వేల్ రూరల్ కమిటీ, గోపవరం, బీకోడూరు ప్రాంతాల నుంచి పేద ప్రజలందరూ కూడా వాళ్ళు నివాసం ఉన్నటువంటి స్థలాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, అట్లాగే ప్రభుత్వ భూమి పేదలకు 1.5 ఎకరా భూమిలో నిరుపేదలందరికీ ఇవ్వాలని అర్జీలు తీసుకొని వచ్చి ఆర్డీఓకు ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారు సానుకూలంగా స్పందిస్తూ మీకు పొజిషన్ సర్టిఫికేట్ కాదు డీకేటీ పట్టాలు ఇప్పిస్తాము, అలాగే ప్రభుత్వ భూమి ఎక్కడుందో మేము పరిశీలించి అధికారుల ద్వారా రికార్డులలో మీరు పెట్టిన దరఖాస్తులు అర్హులైతే వాళ్ళందరికీ కూడా భూములు కూడా ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. మాకు దానికి సానుకూల స్పందన చేసినందుకు వారికి మొదట ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రెండోది, ఈరోజు దాదాపుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2014లో అధికారంలో ఉన్నప్పుడు అర్జీలు ఇచ్చాము, ఆ తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అర్జీలు ఇచ్చాము, ఆ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు అర్జీలు ఇచ్చాము, ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్జీలు ఇస్తూ ఉన్నాం. గత ఇచ్చినటువంటి అర్జీల్లో అన్నింటినీ కూడా మేము టీములు వేసి పంపించి ఎంక్వైరీ చేసి అర్హుల లిస్టు తయారు చేసి వాళ్ళందరికీ. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు బీఆర్ఎస్ పార్టీ సర్కిల్ అధ్యక్షులు పరమేశ్ యాదవ్ జన్మదిన సందర్భంగా రామచంద్రాపురం పట్టణంలోని సండే మార్కెట్లో ఉచితంగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరై వైద్య శిబిరంను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య మాట్లాడుతూ పటాన్ చెరువు 3 డివిజన్ల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పరమేశ్ యాదవ్ జన్మదిన సందర్భంగా సండే మార్కెట్లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి హాజరై ప్రారంభించడం జరిగింది. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ హాజరై వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మా అందరి తరపున కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ ఆలూరి గోవింద్, మహేందర్ రెడ్డి, శ్రీనివాస్, వెంకటరెడ్డి, జైపాల్, పెద్దరాజు, రాములు, భాస్కర్, శ్రీకాంత్ రెడ్డి, వివిధ సంఘం నాయకులు, వర్తక సంఘం సభ్యులు, స్థానిక ప్రజలు, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు పటాన్ చెరువు బీఆర్ఎస్ పార్టీ 3 డివిజన్ల అధ్యక్షుడు పరమేశ్ గారి జన్మదినం ఈరోజు ఈ యొక్క సండే మార్కెట్లో మా ముఖ్య నాయకులు పార్టీలకు అతీతంగా ఈ యొక్క బర్త్డే కార్యక్రమం రక్తదాన శిబిరం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ స్థానిక పార్టీ అధ్యక్షుడు మిత్రుడు గోవింద్ గారు, అదేవిధంగా సెక్రటరీ యాదయ్య గారు, కుర్మ సంఘం అధ్యక్షులు తొంట నరసింహ గారు, అదేవిధంగా రాజు గారు, శ్యామ్ గారు, ఆ యొక్క మాజీ అధ్యక్షుడు టీడీపీ భిక్షపతి గారు, జంగారెడ్డి గారు, ఉమాసేన గారు, అదేవిధంగా పెద్దరాజు గారు, బీసీసీ నాయకుడు, చాలామంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క పరమేశ్ గారి జన్మదినం సందర్భంగా చాలామంది యువకులు ఈ యొక్క రక్తదాన శిబిరంలో పాల్గొనడం చాలా సంతోషం. ఈ యొక్క జన్మదినం సందర్భంగా
బ్రహ్మాండమైన ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా యొక్క మనవడు విశాల్ గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వారి మిత్ర బృందానికి అందరూ కూడా పేరు పేరు ఉద్యోగులకు నమస్కారాలు. ఈ యొక్క పరమేష్ గారు ఇలాంటి జన్మదినాలు ఎన్నెన్నో చేసుకోవాలని ఆ యొక్క భగవంతుని మనసారా కోరుకుంటూ ఆయనకు మళ్ళీ ఈ యొక్క టీవీతో నేను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉద్బులాపూర్ బాలయ్య బస్తీ గాలిపోచమ్మ బస్తీలో నిన్న జరిగింది. హైడ్రా కూల్చివేతలను సందర్శించిన ఎంపీ ఈటెల రాజేందర్ పేదల ఇల్లు కూల్చడం అన్యాయం, వారి కన్నీరు మీకు ఉసురుగా మారి మీకే మంచిది కాదు. ఇక్కడ వాళ్ళు కొన్ని సంవత్సరాల నుండి గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. మీకు ఏమైనా కోపం ఉంటే బ్రోకర్లపై చూపించండి, వారిని జైల్లో వేయండి. పేద ప్రజలపై పడితే మేము సహించేది లేదు. పేద ప్రజలపై బతుకమ్మ పండుగ రోజే ఇలా చేయడం మంచిది కాదని, హైడ్రా ప్రతాపం పేదవాళ్లపై కాదు, దమ్ము ధైర్యం ఉంటే ప్రధాన ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమాలపై నిలదీయండి, వాటిని ఆపండి అని ఈటెల కోరారు. నువ్వు చేసిన తప్పు ఎకరాలు కరెంట్ టెంపల్ కూడా మొత్తం పలవటేసి బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పెద్ద పెద్దోళ్ళు ఆక్రమించుకోగా ఒక 300 ఎకరాలు మిగిలింది నిజమే. అయితే వీళ్ళ గుడిసెలు మాత్రం 300, 400. ఆ గుడిసెల కింద ఉన్న భూములు ఓ 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు ఉంటుంది తప్ప 300 ఎకరాలు లేదు. గా గుడిసెలు కూలగొట్టి పేపర్లలో, మీ ట్విట్టర్లలో, మీ సోషల్ మీడియాలో 15,000 కోట్ల రూపాయల జాగమేల్చినని చెప్పుకుంటూ కదా. మీకు ఏమైనా సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నాను. మీకు సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నాను. నేను అడుగుతున్నా, ఒకవేళ మీరు కూలగొట్టదలుచుకుంటే ఈ భూమిని అమ్ముకొని మీరు డబ్బులు చేసుకోదలుచుకుంటే మీరు వచ్చి ఆ బస్తీ వాళ్ళతో మాట్లాడండి. ఇక్కడ 5 బస్తీలు ఉన్నాయి. ఇక్కడ నరసింహ బస్తీ అని, సాయినగర్ బస్తీ అని, గాలిపోచమ్మ బస్తీ అని, బాలయ్య బస్తీ అని, 5 బస్తీలు అయితే ఉన్నాయో బస్తీ పెద్దలతో మాట్లాడి, అయ్యో మీరు ఇక్కడ ఈ తాడి చెట్టు లోతు గొయ్యిలల్లా పిల్లలకు ప్రమాదం ఉంటుంది, మీకు ప్రమాదం ఉంటుంది అని చెప్పి నిజంగా నీకు మానవత్వం ఉంటే వచ్చి మీకు అమ్మ మీకు ఇంతకంటే మంచి డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, ఇంతకంటే మంచి జాగాలు మీకు భూములు ఇస్తామని చెప్పి కౌన్సిలింగ్ చేయాలి. కానీ ఎవరితో సంప్రదించకుండా పిల్లలు జల్లలు సామాన్ అంతా కూడా కళ్ళ ముందే ఇలా బుల్డోజర్ల కింద ఆ తిప్పర్ల కింద వేసి నలిపేస్తూ ఉంటే కన్నీరు మున్నీరై ఏడుస్తున్నా కూడా కనికరించలే ఇలా ప్రభుత్వం. అంటే ఎంత నిజాం సర్కారోడు కూడా, ఆనాటి రాజులు కూడా ఇంత నీచంగా లేకుండొచ్చు. అలాంటి పరిస్థితి ఉంది. నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, మీరు హైడ్రా సంస్థ పెట్టుకున్న నాడు ప్రజలు ఆశించిండ్రు ప్రభుత్వ భూములలో పెద్ద పెద్ద బిల్డర్లు కట్టుకున్న వాటిని కూల్చేస్తారు అనుకున్నాం. మీరు ప్రభుత్వ స్థలాలలో పెద్ద పెద్ద దుర్మార్గులు నాయకుల వాటిని కూల్చేస్తారు అనుకున్నాం. కానీ మీ హైడ్రా పేదోళ్ళ ఇళ్ళను కూలగొట్టి పేదోళ్ళ కన్నీళ్లతో చెలగాట మారుతారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలే. ఇలా రంగనాథ్ మరి ఎందుకు ఆయన ఏం ఆదేశాలు ఇచ్చిండో, తన కిందున్న అధికారులు ఏం చేసిండ్రో కానీ ఇవాళ వచ్చి చూడు. ఇవాళ నేను అడుగుతున్నా, మీకు ఒకవేళ నిజంగానే కనుక పాత వాళ్ళు కాదు కొత్త వాళ్ళు కూడా వేసుకుంటారు కావచ్చు. ఇలా ఎంత వేసుకున్నారు? ఇలా హైటెక్ సిటీలో 100 ఎకరాల భూములు కబ్జా పెట్టడం లేరు. ఇవాళ మీరు శంకర్ హిల్స్ గురించి మాట్లాడుతున్నారు, 340 ఎకరాల గురించి. ఇవాళ 100 కోట్లకు ఎకరం విలువైన భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల గురించి రోజు పేపర్ రాస్తున్నారు. వాళ్ళ మీద చర్య తీసుకునే దమ్ము మీకు లేదు. నోరు లేని వాళ్ళు కాబట్టి, దిక్కు లేని వాళ్ళు కాబట్టి, పేదరికంలో మగ్గే వాళ్ళు కాబట్టి ఇలా వాళ్ళ గుడిసెలు మాత్రం నువ్వు బుల్డోజర్లు పెట్టి కూలగొడుతున్నావు. ఇది నీకు మంచి జరుగుతుందని చెప్పి అడుగుతున్నాను. పేదవాళ్ళ కన్నీళ్ళని చూసినోడు, పేదవాళ్ళ గూడుని చెదరగొట్టినోడు, పేదవాళ్ళ జీవితాలతో చెలగడ మాట్లాడు ఎవరికి మంచి జరగదు. వాళ్ళు చెప్తున్నారు, మా పిల్లలు ఫస్ట్ తరం మేము ఎవరైనా చదువుకోలేదు సారు, మా తాత చదువుకోలే, మా నాన్న చదువుకోలే, మా పిల్లలు ఇవాళ చదువుకుపోతున్నారు. ఆ పిల్లల పుస్తకాలు కూడా తీయలేదు. ఆ పిల్లల్ని చూస్తుంటే దుఃఖం వస్తుంది. అసలు ఆ పిల్లల్ని చూస్తే దుఃఖం వస్తుంది. అసలు ఎట్లుంటున్నారా మీరు ఇక్కడ అంటే మాకు వేరే దిక్కు అంటే కరెంటు లేదు, కరెంటు తీసేసినావు, తాగే నీళ్లు తీసేసినావు. ఏంటిది? వీళ్ళు ఎవరు? వీళ్ళైనా పరాయి పాకిస్తాన్ వాళ్ళ, వీళ్ళైనా బంగ్లాదేశ్ వాళ్ళ? వీళ్ళు భారత మాత బిడ్డలు కాదా? వీళ్ళు తెలంగాణ బిడ్డలు కాదా? వీళ్ళు బతుకుచేర కోసం వచ్చిన వాళ్ళు కాదా? ఒకవేళ నీ కుటుంబానికి ఇది జరిగితే, నా కుటుంబానికి ఇది జరిగితే ఇలా మీరు ఎట్లా ఫీల్ అవుతారో ఆలోచించండి. సాటి మనిషిని కన్నీళ్ళని అర్థం చేసుకున్నాడు, సాటి మనిషిని
ఒక బాధ అర్థం. సూర్యాపేట జిల్లాలో దక్కన్ సిమెంట్ పరిశ్రమలో బీహార్ కూలీలు బీభత్సం చేశారు. రోడ్లపై వీళ్ల విధ్వంసం చూసి భయంతో పరుగులు తీశారు. పోలీసులు జనమైతే వణికిపోయారు. పాలకీడు మండలం జాన్పాడు డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర జరిగిన ఘటన సంచలనంగా మారింది. స్థానికులు పనిచేస్తున్న పలువురు తెలిపిన వివరాల ప్రకారం బీహార్కు చెందిన ఓ కార్మికుడు హార్ట్అటాక్తో మృతి చెందడం జరిగింది. బీహార్ కార్మికుడిని ఎటువంటి పోస్టుమార్టం లేకుండా తన తోటి కార్మికులు ఆదివారం రోజు బీహార్కి పంపించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు నేడు డక్కన్ సిమెంట్ వద్దకు వచ్చి చనిపోయిన కార్మికుడికి 25 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేసి ధర్నా చేయగా 5 లక్షలు ఇస్తామనడంతో డక్కన్ సిమెంట్లోని కాంట్రాక్టర్తో చర్చలు జరుపుతున్న సమయంలో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం మొదలైంది. కార్మికులు అద్దాలు పగలగొట్టి హంగామా సృష్టించారు. పోలీసులకు బీహార్ కార్మికులకు మధ్య వాదోపవాదాలు తీవ్ర స్థాయిలో పెరగడంతో ఒక్కసారిగా ఆగ్రహించిన కార్మికులు పోలీసులపై కూడా దాడి చేశారు. ఎస్పీ గారు ఇప్పుడు వస్తాడు. ఎస్పీ గారు వస్తాడు. మనూర్ మండలం షాల్గిరాలో గత 3 రోజుల క్రితం ఇంజెక్షన్ వికటించి మనూర్ మండలం షాల్గిరాకు చెందిన ప్రశాంత్ మృతి చెందిన విషయం తెలిసిందే. సోమవారం డిప్యూటీ డిఎంహెచ్ఓ సంధ్యారాణి గ్రామాన్ని సందర్శించారు. బాలుడి మృతికి గల కారణాలు అక్కడి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా క్లినిక్ నడపడం నేరమని అన్నారు. ఇంజెక్షన్ వికటించి చనిపోయినట్లు ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతానికి క్లినిక్ ని సీజ్ చేశారు. సంధ్యారాణి డిప్యూటీ డిఎంహెచ్ఓ నారాయణఖేడ్ డివిజన్ మరియు కోటేశ్వరరావు సార్ ఎస్ఐ గారు, తర్వాత మా మెడికల్ ఆఫీసర్ చౌహాన్ గారితో కలిసి ఇక్కడ మొన్న 19వ తారీఖున ఒక 13 ఏళ్ల బాబు మృతి చెందాడు. ఇక్కడ ఆర్ఎంపీ ట్రీట్మెంట్ వలన చనిపోయాడని వార్తలు వచ్చాయి. సో యాక్చువల్గా వీళ్ళంతా కూడా ఎడ్యుకేటెడ్ కాదు. దే షుడ్ నాట్ ట్రీట్ ద పేషెంట్స్. అసలు క్లినిక్స్ కూడా నడపకూడదు. ఓన్లీ ఒకవేళ ఉన్నా కూడా క్వాలిఫికేషన్ ప్రాథమిక చికిత్స అని అనే పెట్టుకోవాలి. వీళ్ళకి అది కూడా లేదు. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి చూస్తే ఏమీ చేస్తున్నట్టు లేకుండా చేశారు. బట్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారం ఆ బాబుకి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత, అంటే బుధవారం వరకు బాగానే ఉన్నాడు బాబు. జ్వరంతో దగ్గుతో జలుబుతో వెళ్తే ఏదో ఇంజెక్షన్ ఇచ్చారని చెప్తున్నారు. కానీ మాకు అవి రిపోర్ట్స్ ఏమి ఇంజెక్షన్ ఇచ్చారన్నది అయితే మాకు తెలియదు. కానీ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత బాబు నడవలేకపోవడము, కాలు బాగా తిమ్మిరెక్కడము, తర్వాత శుక్రవారం రోజు చాలా ప్రమాద స్థితిలోకి వెళ్ళాడంట. వెళ్తే ఈ ఇద్దరు దగ్గరకు కూడా వాళ్ళు ట్రీట్మెంట్కి వెళ్ళారు. ఇక్కడ ఒక ఉంది, ఇంకొక చికిత్స కేంద్రం ఉందని చెప్తున్నారు వాళ్ళు. సో ఆ బాబుకు వికటించిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఉన్న ఆర్ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన బీదర్కి తీసుకెళ్ళమని చెప్పారట. వాళ్ళు దారిలోనే అబ్బాయి మృతి చెందగా మళ్ళీ అక్కడ తీసుకెళ్లేటప్పటికి బీదర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు డిక్లేర్ చేశారు డెత్ అని. సో ఇక్కడ మళ్ళీ మన నారాయణఖేడ్ హాస్పిటల్కి మళ్ళీ మొన్న శనివారం తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేయగా, అంటే మోస్ట్లీ నల్గొండ పట్టణంలో లాటరీ ద్వారా ఎంపికైన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు వెంటనే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని సిపిఎం పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల సాధన పోరాట కమిటీ కన్వీనర్ ఔట రవీందర్ డిమాండ్ చేశారు. సోమవారం డబుల్ బెడ్రూమ్ సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర వంట వార్పు చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పోరాట సమితి కో కన్వీనర్ గంజి నాగరాజు, కమిటీ సభ్యులు సిరాజుద్దీన్, విశాలాక్షి, ప్రశాంతి, గిరిజ, గంజి రాజేష్, విజయలక్ష్మి, అనురాధ, జహంగీర్, రవి, సుల్తాన్, ఇలియాస్, వెంకటమ్మ, రజనీ, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు. లాటరీ ద్వారా ఎంపికైన వారికి ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి అనేక రూపాల్లో డబుల్ బెడ్రూమ్ సాధన కమిటీ మరియు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక రూపాల్లో ఆందోళన చేసినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. నల్గొండ పట్టణంలో 2023లో లాటరీ ద్వారా ఎంపిక చేశారు. లబ్ధిదారులందరినీ గుర్తించారు, కానీ ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వలేదు. అనేక ఆందోళన ఫలితంగా కొన్ని నిధులు కేటాయించి మౌలిక సదుపాయాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆ పేరుతో కార్యయాపన జరుగుతూ ఉంది. ఎన్నికల కోడ్ల పేరుతో గతంలో ప్రొసీడింగ్ ఆర్డర్ ఇస్తామని చెప్పి ఎన్నికల కోడ్ వచ్చిందని ఆపేరు. కాబట్టి ఇప్పటికి మళ్ళీ రేపు ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు మళ్ళా వస్తున్నాయి. కాబట్టి ఈలోపు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలి. ప్రభుత్వం అధికారికంగా గృహప్రవేశాలు, సామూహిక
గృహప్రవేశాలు చేపట్టినప్పుడే అందులో చేరతారు. కానీ ముందైతే ముందు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. దానికోసమే ఈ రోజు నుంచి వంటవార్పు చేసుకొని ఇక్కడే ఉంటాం. ప్రభుత్వం దిగొచ్చి మాకు ప్రొసీడింగ్ ఆర్డర్ ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదు. అందరం ఇంకా ఈరోజు కొంతమంది ఇంకా రేపు ఎల్లుండి ఇంకా జనం మొత్తం లబ్ధిదారులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున వీళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గరే ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నల్గొండ పట్టణంలో 5వ వార్డులో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గర డబుల్ బెడ్రూమ్ పోరాట సాధన కమిటీ ఆధ్వర్యంలో వంట వార్పు కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఇప్పటికీ అనేక దఫాలుగా అధికారులకు మెమోరండాలు, దరఖాస్తులు మా యొక్క సమస్యను విన్నవించినప్పటికీ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ మధ్యలో ఒక కార్యక్రమంలో మంత్రి గారు వచ్చినా కూడా స్థానిక అదేవిధంగా మాజీ శాసనసభ్యులు రంగారెడ్డి గారు, నేను, అదేవిధంగా పట్టణ కార్యదర్శి సత్తయ్య గారు, ఆశం గారు అందరం కలిసిపోయి మంత్రి గారిని కలిసి మెమోరాండం ఇస్తే వాళ్ళకే ఇస్తామని చెప్పేసి మంత్రి గారు కూడా చెప్పారు. మరి మంత్రి గారు చెప్తున్నప్పటికీ బిల్డింగులు తయారు ఇచ్చడానికి ఏమి పేదవాడంటే ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా ఇండ్లు లేక కిరాయి పడుతూ చాలీ అనేక ఇబ్బంది పడుతున్నారు. చదువుకోవాలి, అదే ఖర్చులన్నీ కూడా వాళ్ళ మీద భారాలు పడి ఇబ్బంది పడుతున్నది. 2023లో లాటరీ ద్వారా ఎంపిక చేసి ఆనాడు ప్రభుత్వం వీళ్ళు ఇవ్వకుండా మధ్యలోనే ఎన్నికల కోడ్ రావడంతో అది ఆగిపోయిన పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ప్రజాపాలన ఉంటుంది, ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. ఇప్పటికైనా ఇవన్నీ కూడా ఆలోచన చేసి పేద ప్రజలను ఆదుకోవాలి. పేద ప్రజలు అన్ని రకాలుగా వీళ్ళకందరికీ కూడా ప్రొసీడింగ్ ఇచ్చి ఆ ఇళ్లలోకి పంపించే విధంగా అధికారులు చొరవ చేయాలని చెప్పేసి మేము డబుల్ బెడ్రూమ్ పోరాట సాధన కమిటీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇయ్యని పక్షంలో ఇది కంటిన్యూ సాగుతుంది. అవసరం ఉంటే నల్గొండ పట్టణంలో వెళ్ళి వీళ్ళందరం ఇన్ని కుటుంబాలు 552 కుటుంబాలు భిక్షాటన చేసైనా రోజు కొంతమంది దాతల ద్వారా అయినా ఇక్కడ వండుకొని తినడానికి ఇక్కడ ఉన్న లబ్ధిదారులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అందుకని అధికారులు పండుగ వస్తున్నది, ఇప్పటికైనా అధికారులు ఆలోచన చేసి వెంటనే ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ఫస్ట్ ప్రొసీడింగ్ ఇవ్వండి. మీరు ఎప్పుడు పంపుతారో పంపండి, కానీ ఒక పత్రం వస్తే, ఇంటి కాగితం వస్తే, ఆర్డర్ కాపీ వస్తే నాకు ఒక భరోసా ఉంటుంది, ఇది నా పేరు మీద వచ్చింది, నాకు వచ్చిందనే ఒక ఆలోచనతోని వాళ్ళు నిదానంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే అనేక రూపాలు ఆందోళన చేశాం. ఇప్పటికైనా చేసి మేము ఇల్లు సాధించుకుంటాం, మాకు పట్టా కాగితాలు మాకు వచ్చే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి ప్రభుత్వానికి అధికారులకు హెచ్చరిస్తున్నాం. ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి అసెంబ్లీలో యూరియా కొరతపై మాట్లాడుతూ వాస్తవ పరిస్థితులను చెప్పి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. యూరియా కొరత ఉంది, రైతులు పడిగాపులు కాస్తున్నారు. కొందరు మధ్యవర్తులు అధిక ధరలకు యూరియాను అమ్ముకుంటున్నారు. సకాలంలో రైతులకు యూరియా అందించాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉందంటూ వాస్తవాలను చెప్పారు. దీంతో ఇన్నాళ్లుగా ఏపీలో యూరియా కొరత లేదని, ఇదంతా వైఎస్ఆర్సీపీ సృష్టిస్తున్న పొలిటికల్ స్టంట్ అని చెప్పుకొచ్చిన కూటమి నేతల మాటలన్నీ అసత్యాలే అని అసెంబ్లీ సాక్షిగా తేటతెల్లమైంది. వరదరాజులు రెడ్డి గారు సార్, మా ప్రొద్దుటూరు ప్రాంతంలో యూరియా దొరకడం లేదు. రైతులందరూ కూడా రోజు అంగళ్ళ దగ్గర పోయి క్యూలు కట్టి నిలబడతా ఉండబడినప్పటికీ యూరియా దొరకని పరిస్థితి ఉంది. అందరూ కేసీ కెనాల్ కింద నాట్లు జరిగినాయి, నాట్లు యూరియా వేసుకునే పరిస్థితి ఇప్పుడు ఉంది. ఉండబడినప్పటికీ కూడా డిపార్ట్మెంట్కు కావాల్సినంత రైతులకు సప్లై చేసే పరిస్థితి లేదు సార్. మరి కొంతమంది ఎక్కువ ధర కూడా అమ్ముకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి అగ్రికల్చర్ సీజన్ రైతులకు మనం చేసే సహాయంలో ఏదో ఈ ఎరువులు ఇటువంటి సహాయం సమృద్ధిగా చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి తప్పనిసరిగా మా ప్రాంతంలో పూర్తి కావాల్సినంత సమృద్ధిగా ఎరువులు రైతులకు అందించాల్సిందిగా కోరుతున్నాను సార్. ధన్యవాదాలు. పరిటాల సునీత గారు. జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండల డ్రైనేజీలో లేక ఇళ్లలోకి వస్తున్న వర్షపు నీళ్లు నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి జలమయమైంది అని బీజేపీ మండల అధ్యక్షులు కె శివకుమార్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సంజీవరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గోవిందరాజులు, కార్యదర్శి గణప వీరేష్, తిరుమలేష్, స్థానిక గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడతా రండి, మరి అందరూ రండి. అందరికి నమస్కారం. మనకు రాజోలి గ్రామానికి 2009లో వరదలు వచ్చిన సంగతి అందరికి విదితమే. 2009 వచ్చిన వరదల్లో రాజోలి గ్రామం పూర్తిగా జలమయమైపోయింది. దాని తర్వాత పునరావాస గృహాలు
12 నుండి ఇక్కడ మొదలైనాయి. ఇప్పుడు 2025 ఇప్పటి వరకు దాదాపుగా 14 ఏళ్ళు 15 ఏళ్ళు కావచ్చునా కానీ ఎలాంటి పురోగతి చెందలేదు. ఏ చిన్న వర్షం వచ్చినా ఇలా మడుగుల్లాగా వర్షపు నీరు ఆగి ఇళ్ళ మధ్యలో ఈ వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ లాంటి భయంకరమైన విష జ్వరాలు వచ్చి పిల్లలు హాస్పిటల్లో పాలైతే మరియు రైతులు, చేనేత కార్మికులు అందరూ కూడా చాలా అవస్థ పాలవుతున్నా కానీ గ్రామ అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఎంతసేపు ఉన్నా ఎలక్షన్లప్పుడు మాత్రం రావడము, వారి యొక్క పబ్బం గడుపుకొని వాళ్ళకి ఏదో నయానో లేదో 4 మాటలు చెప్పి వారికి ఏవో చిలక మాటలు చెప్పి ఓట్ల తదనంతరం వాళ్ళు రాజకీయ నాయకులు కూడా ఎవరు కనిపించకపోవడం. ఇప్పుడు ప్రస్తుతము ఎలాంటి గ్రామ సర్పంచులు వాళ్ళు లేకున్నా కానీ ప్రస్తుతం ఉన్న ఎంపీడీఓలు కూడా మనకు రాజోలి మండలానికి ఒక నెలలో ఒక ఎంపీడీఓ, ఇలా ఎంపీడీఓలు కూడా మారడం వల్ల ఇక్కడ ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేకపోతుంది. గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు కానీ ఎవరికి కనిపించదా? ఇంత దారుణమైన పరిస్థితుల్లో రాజోలి గ్రామస్తులు ఎలా నివసించగలరు? ఒకసారి ఆలోచించగలరని మేము మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అగ్ని ప్రమాద బాధితులకు నిత్యావసర సరుకులు అందించిన ఎమ్మెల్యే కోల లలితా కుమారి. శారదా పరిశ్రమ CSR నిధులతో భాగంగా ప్రతి కుటుంబానికి 5,000 చొప్పున 5 కుటుంబాలకు 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. లక్కవరపుకోట మండలం మార్లపల్లి గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం షార్ట్ సర్క్యూట్ కారణంగా 5 ఇళ్లు దగ్ధమయ్యాయి. అందులో భాగంగా CSR నిధులతో ఈ రోజు వారికి స్థానిక శాసనసభ్యురాలు కోల లలితా కుమారి ప్రతి కుటుంబానికి 5,000 మరియు 25 కేజీల రైస్ బ్యాగ్, రగ్గులు, వంట సామాన్లు, ఇతరత్ర నిత్యావసర సామాన్లు అగ్ని ప్రమాద బాధితులకు అందించడం జరిగింది. అన్ని విధాలా మీ అందరికీ అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ సంఘటన ఎమ్మెల్యే శారద పరిశ్రమ యాజమాన్యం దృష్టికి తీసుకురాగానే తమ వంతు సహాయం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చొక్కాకుల మల్లునాయుడు, సర్పంచ్ గోకాడ సత్యం, రామారావు మరియు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. స్థానికంగా ఉన్న సర్పంచ్ గారు, మన ఎంపీటీసీ గారు, ఇతర కుటుంబ సభ్యులందరూ మా దృష్టిలో పెట్టడం, మరి ఏదో ఒక సాయం చేద్దామని నేను కొంత మీకు సాయం చేశాను. మరి ఇవాళ శారదా కంపెనీ కొత్తవలస మండలంలో ఆ కంపెనీ యాజమాన్యం పెద్ద అయిన మేనేజర్ గారు అయిన పెద్ద అయిన MD గారు నీరజ్ గారిని కోరితే అతను కొన్ని సామాన్ అనేవి మీకు ఇస్తూ ఒక్కొక్కరికి 5,000 రూపాయలు కూడా ఈ స్టాఫ్ అందరూ వాళ్ళ డిపార్ట్మెంట్ కంపెనీ నుంచి వచ్చారు. అందరూ మీకు తోడు ఉందామని చెప్పి ఇవాళ నా కోరిక మేరకు వాళ్ళందరూ కూడా ఇవాళ పెద్ద మనసు చేసుకొని నీరజ్ గారిని పంపిస్తున్నందుకు మన అందరి తరఫున నీరజ్ గారిని, మేనేజ్మెంట్ వాళ్ళకి అభినందనలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ వాళ్ళు ఇంకా భగవంతుడు చల్లగా చూడాలి, అంచెలంచెలుగా ఆ కంపెనీ అభివృద్ధి చెందాలి. ఆ కంపెనీల ద్వారా ఇటువంటి CSRలో ఏవైనా విపత్తులు కానీ ప్రమాదాలు జరిగినప్పుడు ఆదుకోవాలని మరొకసారి వారిని కోరుకుంటూ, నిన్న కూడా మంచి కొత్త వలసలో ఒక స్కూల్లో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామచంద్రపురం శివారు నుండి తామరాడ బ్రిడ్జ్ వరకు సొంత నిధులతో R&B రోడ్డును మరమ్మతులు చేయించిన తుమ్మలపల్లి రమేష్. పెద్దాపురం మండలం గోరింట గ్రామంలో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంపై అవగాహన. అనంతరం గ్రామ ప్రజలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు విశేష పూజలు. దసరా ఉత్సవాలు పురస్కరించుకొని కాకినాడ శ్రీపీఠంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన 3వ మహాశక్తి యాగం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.